మీ డ్రీమ్ కంపెనీ నుండి ఆఫర్ లెటర్ వచ్చిందనుకోండి, వెంటనే మనం ఏంటంటే సెలబ్రేట్ చేసుకుంటాం. లైక్ ఫ్యామిలీస్కి చెప్పేస్తాము అండ్ ఫ్రెండ్స్ కూడా ట్రీట్ అడుగుతుంటారు, పార్టీ అడుగుతుంటారు. సో పార్టీ కూడా ఇచ్చేసారు అండ్ జాయినింగ్ డేట్ కూడా ఇంకొక 2-3 డేస్ ఉందనగా మీకు ఒక మెయిల్ వచ్చిందనుకోండి, యువర్ ఆఫర్ లెటర్ హ్యాస్ బీన్ విత్డ్రాన్ డ్యూ టు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని. వెంటనే మీ లైఫ్ అంతా మీరు చాలా టెన్షన్ పడిపోతుంది. మీ లైఫ్ కూడా చాలా చేంజ్ అయిన ఫీలింగ్ అయితే వస్తుందండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషను రీసెంట్ 1 year నుండి అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారండి. బిఫోర్ 2-3 days ముందే మీ ఆఫర్ లెటర్ విత్డ్రా అవుతుంది, ఆర్ మీ ఆఫర్ లెటర్ హోల్డ్లోకి వెళ్ళిపోయింది, ఆర్ డిలే అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎంతోమంది ఫేస్ చేస్తుంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు కొంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారండి. మరి ఈ వీడియోలో ఎందుకు అలాగా రిజెక్ట్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటి, అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలాగ కంపెనీస్ చెక్ చేస్తాయి, ఓకే, అండ్ ఏ విధంగా చెక్ చేస్తాయి, వెరిఫికేషన్ ఏ విధంగా ప్రాసెస్ చేస్తాయి కంపెనీస్ ప్రజెంట్, అండ్ మనం సేఫ్ జోన్లో ఎలా ఉండాలి, ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నుంచి మనం సేఫ్గా మనం జాబ్స్కి రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఏదైతే రెజ్యూమ్లో మెన్షన్ చేస్తుంటామో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది ఏంటి, మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కావాలంటే రెజ్యూమ్ బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ మనతో మాట్లాడిన తర్వాత మనం చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి, అంటే రెజ్యూమ్లో మనం చెప్పింది కరెక్టా కాదా. అంటే చాలా ఎంఎన్సీ కంపెనీస్ ఏంటంటే థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకుంటాయి ఈ వెరిఫికేషన్ అన్ని చేయడానికి. మీరు సపోజ్ XYZ కంపెనీలో నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేశాను, 2023 నుంచి 25 వరకు వర్క్ చేశాను అని మీరు కానీ రెజ్యూమ్లో మెన్షన్ చేశారనుకోండి, అది కరెక్టా కాదా. సో ఈ డీటెయిల్స్ని ఆ కంపెనీ హెచ్ఆర్స్ కానీ ఆర్ థర్డ్ పార్టీ సంస్థలు కానీ ఈ ప్రాసెస్ అయితే ఈ వెరిఫికేషన్ అయితే చేస్తాయండి. మరి ఇక్కడ కంపెనీస్ ఏం వెరిఫికేషన్ చేస్తాయి, ఎగ్జాక్ట్గా ఏం వెరిఫికేషన్ చేస్తాయంటే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అండి. అంటే ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అంటే మీరు ఏ డేట్ని జాయిన్ అయ్యారు, ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత, అండ్ ఏం డిజిగ్నేషన్ మీద వర్క్ చేస్తున్నారు, అండ్ మీ ఎంప్లాయ్మెంట్ టైపు కాంట్రాక్టా ఆర్ ఫుల్ టైమా, ఇవన్నీ చెక్ చేస్తాయి. ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అంతా కూడా చెక్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే మీరు ఏదైతే పీజీఏనో బీటెక్ ఎంసీఏనో మెన్షన్ చేస్తుంటారు కదా, అవి నిజంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయినా లేకపోతే ఏమన్నా ఫేక్ డాక్యుమెంట్స్ ఏమన్నా మీరు ఎక్స్పోజ్ చేశారా, ఇవి కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేస్తాయి. ఆ నెక్స్ట్ ఏంటంటే మీ ఐడెంటిటీ వెరిఫై చేస్తాయి యూజింగ్ ఆధార్ కానీ, పాన్ కానీ, ఒక ఓటర్ ఐడి కార్డు కానీ, ఆర్ డిఫరెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ. సో ఇలాంటి డీటెయిల్స్ని వాళ్ళు సబ్మిట్ చేసుకొని మీ ఐడెంటిటీ వెరిఫై చేస్తాయి. అండ్ ఇంకొన్ని కంపెనీస్ అయితే మీ ఐడెంటిటీ కోసం లైక్ పోలీస్ వెరిఫికేషన్ కూడా చేస్తాయి. అంటే ఏమన్నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇలాంటివి కూడా చెక్ చేస్తాయండి. అండ్ ఇంకొన్ని కంపెనీస్ ఫిజికల్ అడ్రస్, మీ లొకేషన్ కూడా వెరిఫై చేసుకుంటాయండి. సో ఇన్ని విధాలుగా కంపెనీస్ అనేవి చెక్ చేస్తాయండి, వెరిఫై చేసుకుంటాయి. మరి ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎలా డిటెక్ట్ చేస్తారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఇక్కడ నేను డిఫరెంట్ మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే మీకు ఏదైతే మీ డీటెయిల్స్ మెన్షన్ చేశారో పలానా కంపెనీలో వచ్చేసాయని, ఫస్ట్ ఏంటంటే చేసేది ఆ హెచ్ఆర్ ఏదైతే మీరు జాయిన్ అయ్యారు న్యూ జాయిన్ కంపెనీ, ఆ హెచ్ఆర్ ఏం చేస్తారంటే మీ ప్రీవియస్ ఎక్కడి నుంచి అయితే మీరు బయటకు వచ్చారో ఆ కంపెనీ హెచ్ఆర్కి కాల్ చేసి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటారు. అతను ఎప్పుడు జాయిన్ అయ్యాడు, అతను రిలీవింగ్ ఎప్పుడు, నిజంగా అక్కడ వర్క్ చేశారా లేదా, ఇవి కన్ఫర్మ్ చేసుకుంటారు. సెకండ్ది ఏంటంటే కొంతమంది కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్ ఏం చేస్తారంటే థర్డ్ పార్టీని వాళ్ళు ఆల్రెడీ ఉంటారు, వాళ్ళకి థర్డ్ పార్టీ వేరే వాళ్ళు ఉంటారు, థర్డ్ పార్టీ ఏమో వాళ్ళు వెళ్ళి అన్నీ ఫిజికల్గా కానీ ఆర్ డైరెక్ట్గా కానీ ఆ కంపెనీ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ కనుక్కొని కన్ఫర్మ్ చేస్తారు. ఇదే సేమ్ ప్రాసెస్ని జాయినింగ్ డేటు, రిలీవింగ్ డేటు, ఓకే, వర్క్ చేశారా లేదా, ఎంతకాలం వర్క్ చేసి ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంతమంది, అండ్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ రికార్డ్స్ ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ చేస్తారండి కొంతమంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే డాక్యుమెంట్స్ని క్రాస్ చెక్ చేయటం. అంటే మీరు ఏవైతే సబ్మిట్ చేశారో ఆఫర్ లెటర్ కానీ, పే స్లిప్స్ కానీ, జాయినింగ్ లెటర్ కానీ, రిలీవింగ్ లెటర్ కానీ, ఇవన్నీ నిజంగానే ఈ కంపెనీ నుంచి వర్క్ చేశారా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది ఈ కాలంలో ఎక్కువగా చెక్ చేస్తున్నారు అంటే రెజ్యూమ్ని లింక్డ్ఇన్లో ఒక డీటెయిల్స్ ఇస్తున్నారు, రెజ్యూమ్కి సంబంధించిన డీటెయిల్స్, అండ్ సమ్ అదర్ జాబ్ పోర్టల్లో ఇంకొక డీటెయిల్స్ ఇస్తున్నారు, సమ్ అదర్ ఇంకొక రిఫ్రెషర్ గాను ఎక్స్పీరియన్స్గా చేస్తున్నట్టు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇలాగా రెజ్యూమ్ కన్సిస్టెన్సీ లేకపోతే డిఫరెంట్ పోర్టల్స్లో డిఫరెంట్ రెజ్యూమ్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో, డిఫరెంట్ జాయినింగ్ డేట్తో ఉన్నాయంటే మాత్రం
వాళ్ళకి డౌట్ వస్తుంది అండ్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారండి. అండ్ ఇంకొక వెరిఫికేషన్ ఏంటంటే ఏదైనా రెఫరెన్స్ ద్వారా వెళ్ళానుకోండి, ఆ ఎంప్లాయీ రెఫరెన్స్ని చెక్ చేస్తారు. అతను కరెక్ట్ పర్సన్ అయినా, అతను వర్క్ చేస్తున్నాడా లేదా, ఆ రెఫరెన్స్ ద్వారా కూడా డీటెయిల్స్ని వెరిఫై చేసుకుంటారు. సో ఇన్ని విధాలుగా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చెక్ చేసుకుంటారండి, వెరిఫై చేస్తారు. మరి బీజీవీ ఫెయిల్ అయితే ఏమవుతుంది అంటే మోస్ట్లీ మీ ఆఫర్ లెటర్ని హోల్డ్ చేయొచ్చు, ఆర్ విత్డ్రా చేసుకోవచ్చు, ఆర్ డిలే చేయొచ్చు. అంటే ఇంకా ఎక్స్టర్నల్గా కొన్ని అడుగుతారు అనమాట. అడిషనల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఎందుకు ఇలాగ మాకు మీ డాక్యుమెంట్స్ నుంచి ఫెయిల్ అయిన వచ్చింది, మీరు దీనికి ఏం చెప్తారు, మీరు ఏమైనా అడిషనల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయగలరా? ఇలాంటి సందర్భాల్లో కొంతమంది అడుగుతుంటారు అండ్ కొంతమంది సక్సెస్ అవుతారు కూడా. అడిషనల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి అండ్ వాళ్ళ దగ్గర జెన్యూన్ డాక్యుమెంట్స్ ఉంటే సబ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఆఫర్ లెటర్ని రిలీజ్ చేస్తుంటారు. అలాగే సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇన్ కేస్ ఇక్కడ బీజీవీ మీరు సక్సెస్ అయినా కూడా ఏంటంటే తర్వాత ఏంటంటే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీ వర్క్ పర్ఫార్మెన్స్ బట్టో లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళకి కొంత అండర్స్టాండింగ్ వచ్చిన కొన్ని డౌట్స్ వచ్చాయంటే మాత్రం మళ్ళీ ఇంకొకసారి రీవెరిఫికేషన్ చేసి ఇన్ కేసు బీజీవీ ఫెయిల్ అయితే టర్మినేట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. సో నా సజెషన్ ఏంటంటే ఏవైతే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని మాత్రం ఎడిట్ చేయడానికి ట్రై చేయొద్దు. అసలు ఫేక్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి ట్రై చేయొద్దు. అన్నిటికంటే ఎక్కువగా సివియర్ యాక్షన్ తీసుకునేది ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మీద అండి. సో అండ్ అదేవిధంగా మీరు స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మీరు మీ సబ్జెక్ట్లో టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలరు అనుకుంటే చాలా వరకు మీరు సర్వైవ్ అవ్వడానికి చాలా వరకు ఛాన్స్ ఉందండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.